హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మనం దర్వాజ దాటి గుడి దగ్గరికి కాకుండా ఆ రోజు పాము ర్యాంప్ ఉంది కదా, ఆ ర్యాంప్ దాకా అయితే పోయి వద్దాం అనమాట. అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నాను. ఏమైనా కోతులు ఉంటే అక్కడి నుంచి ఆ వీడియో అనేది తీద్దామని. అవి కూడా లేవు. ఇది మొత్తం పిట్టలే. చూడండి మన దారి, రహదారి. ఈరోజు అయితే ఆడికి వెళ్దాం. కోతులు కూడా వాస్తవానికి ఈరోజు అయితే కనపడలేదు, ఆడ లేవు. నాకు తెలిసి ఆ దర్వాజా అవతలు ఉన్నాయి అనుకుంటా, అరుస్తున్నాయి, కరుచుకుంటున్నాయి. అక్కడ ఉండొచ్చు. వెళ్దాం, వాడి దాకా వెళ్ళి చూద్దాం. ఈరోజైతే మీకు అదే న్యాచురల్ షాంపూ చెట్టు అన్న కదా, అదే కుంకుడుగాయ చెట్టు. అది అక్కడనే మన వచ్చే బాటలోనే ఉంటుంది అనమాట. కొంచెం గుట్టెక్కి చూపించాలి. వేయించి వెళ్ళిన తర్వాత అక్కడ దగ్గరనే, మన బైక్ పెట్టిన దగ్గరనే అనమాట. కొంచెం గుట్టెక్కితే ఉంటే కనిపిస్తుంది. అదే చెట్టు అయితే మీకు చూపిస్తాయి. రోజు చూపిద్దాం అనుకుంటున్నా, అది వీలు పడతలే, మర్చిపోతాను, అడిగిపోతారు. ఇదే వీడియోలో చూసేద్దాం. నేను చెప్పాను కోతులని, ఇప్పుడు 2 కోతి పిల్లలు అయితే అటు ఉరికినాయి చెట్లకి. చిన్నవి ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి, కానీ ఎక్కడ ఉన్నాయి అనేది వద్దా. ఫుల్గా ఉంటాయి. కోతులు అనేది లేదు అనేది అయితే ఈ రోజు కనపడలేదు అనేది అయితే ఉండదు అనమాట. ఖచ్చితంగా ఉంటాయి. ఎక్కడ ఉంటాయి ఏందనేది అయితే తర్వాత ముచ్చట, కానీ పక్క అయితే ఉంటాయి కోతులు. మనం అందాదైతే ఒక ఆయుధం పట్టుకుని అయితే వెళ్దాం. ఒక కర్ర ఉన్నట్టు మన సేఫ్టీ. ఏం లేదు, కానీ అవి ఖర్చుకుని మీద పడతాయి అనమాట. మనం ఏమనాల్సిన అవసరం లేదు. అవి బట్ పిల్లల్ని మనం అంటాం అనుకుని అవి ముందుగానే మన మీద అటాక్ చేస్తాయి అనమాట. అవి ఖర్చుకొని అవి కింద మనం కొట్టినవన్నీ చూసేది ఉండదు. అవి ఇక్కడ నేను కర్ర వేసిన కర్ర లేదుగా, కర్ర ఎవడో తీసుకెళ్ళిండు. ఇక్కడ ఎవరు తీసుకెళ్ళేది ఏముండదులే, కానీ ఇట్లా ఒక మన బంధువు చూశారుగా, ఇట్లా ఉంటూనే ఉంటాయి కోతులు కామన్గా ఇక్కడ. చూడండి, ఖచ్చితంగా 100% మనకు కోతి కనపడదు అనే ముచ్చటైతే ఉండదు. ఖచ్చితంగా ఉంటుంది కోతి. అందుకని ఒక కర్ర అయితే ముందుగాల మన దగ్గర పెట్టుకోవాలి. లేదనుకో తర్వాత మన నాట ఆడిస్తాయి. దొరికింది కర్ర, ఇక్కడికి వచ్చింది అనమాట. కర్ర మన బంధువు మనకే లేదు వస్తుంది చూడు. అట్లా అవి ఈ కర్ర లేదనుకోగా, చూడండి మొత్తం ఇయే కోతులే వస్తున్నాయి. వద్దాని అనుకో ఒకటి వస్తున్నాయి. మొత్తం అయితే అవే ఉంటాయి అన్నమాట, కోతులే. ఇక్కడ తక్కువ అనేది ఉండదు. కనబడటం తెలియదు. ఇక్కడ ఒక రోజు ఉన్నాయి లేవు అనేది ముచ్చట ఉండదు అనమాట. మొత్తం కోతులే ఉంటాయి ఇక్కడ. వాటి మధ్యలో ధైర్యంగా వెళ్ళాలంటే ఖచ్చితంగా కర్ర కావాల్సిందే. మళ్ళా ఇంకోటి ఏంటంటే, వాటి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకూడదు ముఖంకి వెళ్ళి. అవి వాటికెళ్ళి మనం వట్టినా చూసినాం అనుకో, అవి ఒకసారి దడిపిస్తాయి అనమాట మనకి. పెద్ద కోతులు ఉంటే ఏం కాదు, అందులో పిల్లలు ఉంటే మాత్రం మనకి రిస్క్ అనమాట. పెద్ద కోతులు ఉంటే మాత్రం అవి మనం సపోర్ట్ చేయకుండా వెళ్ళిపోతాయి. చిన్న కోతులు తీట కోతులు అనమాట. అవి ఖర్చుకొని మన మీద పడతాయి అట్లా. నేను చెప్పాను మన పాము చెట్టు మించి పడ్డదని. మనం అయితే ఆ చెట్టు కిందగానే వెళ్దాం ఈరోజు.
అక్కడ ర్యాంప్ మీద కూర్చుందాం. వీడికైతే వచ్చానమాట. ఏ చెట్టు మీద అనేది చూపిస్తా చూడండి. కానీ చాలా జాగ్రత్త ఉండాలని నాకు అర్థమైంది. జరుగుడు కాబట్టి ఇదే అనమాట. నేను ఆ రోజు వచ్చేసి ఇక్కడే నిలబడ్డా. చెట్టు కింద కూడా పుట్ట ఉంది చూడండి, ఉంది. ఇక్కడ నిలబడ్డా. నేను నిలబడంగానే చెట్టు మొదలు ఈయన కింద పడదు అనమాట, జారుకుంటూ వచ్చి. అసలు మామూలు కాదు, పిచ్చ భయమైంది అసలు. అసలు జరగొడ్డు ఏమనదు, అది మనం చూసి ఉరుకుతుంది. కానీ వేరే అయితే కొంచెం నాగుపాము అట్లాంటివి అనుకో చాలా డేంజర్ అనమాట. కానీ ఒకరోజు మాత్రం ఎదురుగా కనపడే గుట్ట మాత్రం ఎక్కుదాం. ఆ గుట్ట అయితే ఖచ్చితంగా ఎక్కాలి. ఒకరోజు అయితే ఎక్కుదాం, మంచి టైం చూసుకొని ఆడదాకా వచ్చేసి అయితే వీడియో అయితే చేద్దాం మనం గుట్టకెక్కి. అది ఇక్కడి నుంచి కాదు, అక్కడ మన గుడికి లక్ష్మీనరసింహ గుడి వెళ్ళాం కదా, అవతల నుంచి అట్లా ఎక్కి రావాలన్నమాట ఆడదాకా. ఏమన్నా గుళ్ళు ఉన్నాయనేది అయితే నాకైతే తెలియదు. దాని మీద అసలు ఎక్కలేదు, ఎన్నడైతే వాస్తవానికి గుట్ట ఎక్కలేదు. చూద్దాం ఎక్కి. ఒకప్పుడు ఆవులతో, మాకు ఆవులు ఉన్నప్పుడు అయితే అంతా తిరిగాయి అనమాట. అంత చెట్లు లేవు, పొదలు లేవు, మొత్తం. అప్పుడు ఆవులన్నీ చెట్ల కింద తిరిగేది కాబట్టి కొద్దిగా బాట లెక్క ఉండేది. ఇప్పుడు ఆవులు ఎవరికి లేవు అనమాట. ఆవులు ఎవరికి లేవు. బర్రెలు ఉన్నా కానీ వాళ్ళు ఊరెమ్మటే బీళ్ళు పట్టుకొని మేపుకుంటున్నారు. అందువల్ల ఎవరు ఇక్కడికి ఈ అడవి ప్రాంతాలకైతే ఎవరు పశువుల కాడికి రావట్లేదు అనమాట. మొత్తం అదే అంతా తిరిగిన, ఇదంతా వాసానికి తిరిగిన గొడ్లతోటి, కానీ ఇటు సైడ్ ఎక్కలేదు మనం మొత్తం. పోదాం, అటు సైడ్ కూడా చూపిస్తా ఒకసారి మీకు మంచిగా. బ్లూటూత్ పని చేయట్లేదు ఎందుకో. ఆయుధం చేత పట్టుకొని మళ్ళీ వచ్చిన దారిని అడదాకపోదాం. అడిగిపోయిన తర్వాత వీడియో ఆఫ్ చేసి మనం డైరెక్ట్ మళ్ళీ నేను న్యాచురల్ షాంపూ చెట్టు కాడికి పోతాను. అక్కడ పోయిన తర్వాత వీడియో ఆన్ చేసి మీకు ఆ చెట్టు అయితే చూపిస్తాను అనమాట, న్యాచురల్ షాంపూ చెట్టు. అది చూసేసి దగ్గర ఇంటికి వెళ్ళిపోదాం. దగ్గర దగ్గర చాలా దూరం, మళ్ళీ మనం బండి పెట్టిన దానికి పోవాలి. ఎట్లేదన్నా 20 నిమిషాలు వేసుకోవాల్సిన దానికి. ఎందుకంటే ఈరోజు కొంచెం తగ్గించాం కదా, అందువల్ల. ఈసారి ఇంకో అడవిలు కూడా అయితే చేద్దాం. రెండోది అది చెట్టు కూడా మీకు చూపిస్తా. ఇక్కడ తక్కువ ఉంటాయి, అటు ఇంతకు ముందు చూపించిన కానీ మీకు చూపిస్తా అనమాట అడవిలు గట. అవి ఈసారి మంచి లావు చల్లుతాం. ఒకటి మంచిగా ఒకటి ఎట్లా ఇట్లా తోవడానికి ఒకటి గుణపం తీసుకొని చిన్నది వద్దాం అనమాట. మీకు అది చూపిస్తా. ఈ మోదీ చెట్టు ఉందా, అదే మన ఇస్తరాకులు ఒకటి చుట్టాకుల చెట్టు అంటారు కదా, చూడండి చెట్టు ఎంత ముసలిదో. నాకు తెలిసి ఈ చెట్టుకు 100 సంవత్సరాల పైనే ఉంటుందండి. దాని వయసు 100 సంవత్సరాల పైనే ఉంటుంది. మా నాన్నోళ్ళు ఉన్న కాంచి అవతల నుంచే చూస్తుంట చెట్టు. మరి ఇక ఆలోచించాలి. మా నాన్న వయసు 60 సంవత్సరాలు, అంత ముందు నుంచే ఉండదు. కానీ ఇవి తొందరగా పెరగవు అనమాట, అట్లనే ఉంటాయి. తొందర పెరుగుడు చాలా తక్కువ అనమాట. కానీ చెట్టు అనేది చనిపోదు అసలే. నువ్వు చెట్టు అంత తోమి తీసినా ఒక చిన్న ఏరున్నా కానీ మొలుస్తుంది. మోదీ చెట్లు అదొకటి గుణం అనమాట, మంచిది. అంత తోమి వేసిన తర్వాత కూడా ఒక చిన్న ఏరు ఉంచామనుకో, చిన్న ఏరు మొక్కుంచిన అందులో మళ్ళీ దాంతో ఎగురు పెట్టుకుంటే పైకి వస్తుంది అనమాట. అందువల్ల తొందర చనిపోదు, తొందర ఎదగదనమాట, బాగా గట్టిగా. చూపిస్తున్నా, ఈ మోదీ చెట్టున్నా, మోదీ చెట్టే. ఇదేమో వేప చెట్టు, దాని పక్కన ఉన్నది అది మోదీ చెట్టు. దాంట్లో ఉన్నాయి అన్ని మోదీ చెట్లు అనమాట. చూపిస్తా చెట్టు దగ్గరకు వచ్చి. ఇదే మోదీ చెట్టు. దీని వయసు కూడా దగ్గర దగ్గర
100 సంవత్సరాలు మినిమం పైనే ఉంటుంది, ఇంకా తక్కువ అయితే ఉండదు. నేను నా చిన్నప్పటి నుంచి చూస్తాను, అదే అంతేలా ఉంది చెట్టు. ఎన్ని మోగి చెట్లు అనమాట అది. వీటికి చావు ఉండదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వీటికి చావు ఉండదు, చాలా తక్కువ. నువ్వంతా కాల్చినా కానీ, వాటి మీద పెద్ద నిప్పేసినా కానీ చనిపోవు, మళ్ళీ ఎగురు వస్తూనే ఉంటుంది అనమాట. దీంట్లో ఉన్న గుణం అదనమాట. చూడండి ఈ చెట్టుకి పైన అసలు అది దాన్ని ఏమంటారు, పుట్టగొడుగులు ఎలా ఉన్నాయో. ఈ వర్షం తోటి చెట్టు కొమ్మ ఎండిపోయిన దానికి వర్షాలు పడి ఇట్లా వచ్చినాయి అనమాట. అది వర్షాలు పడి అట్లా కొమ్మలో నీళ్ళు ఆగుతాయి అనమాట. పదును ఎక్కువ ఆపుకుంటుంది చెట్టు. ఆ కొమ్మ కూడా తడిస్తే బరువు ఎక్కువ అవుతుంది అనమాట. స్పాంజ్ లెక్కనే గుంజుకుంటుంది వాటర్ మోదుగు చెట్టు. అందువల్ల ఆ పదునికి ఎండిపోయిన కొమ్మకి ఆ పుట్టగొడుగులు అనేవి వచ్చినాయి అనమాట. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాలంటే పొదల్లోకి వెళ్ళాలన్నమాట. పొదల్లోకి వెళ్ళాలంటే మనము దారి మొత్తం ఫెన్సింగే చూసుకోండి. దీని ఫెన్సింగే కానీ ఇక్కడ ఒక చిన్న దారి ఉందన్నమాట. దారి నుంచి అటు వెళ్దాం. వాళ్ళకి చిన్న దారి, ఫెన్సింగ్ అయితే చిన్న దారి ఉందన్నమాట. దారి చేశారు, మరి ఎవరు అనేది తెలియదు. దీని నుంచి ఇట్లా ఇందులోకి పెద్ద పైకి ఎక్కాల్సిన అవసరం లేదు. ఇటు సైడ్ ఉంటుంది అనమాట చెట్టు. ఇటు సైడ్ చెట్టు కాడికి పోయి చూద్దాం, మీకు చూపిస్తా ట్రీ. ఇంత ఫెన్సింగ్ లేకపోతే ఈడంగా రావచ్చు, ఈడంగా వస్తే చక్కగా వెళ్ళిపోవచ్చు. కానీ ఫెన్సింగ్ మనకు అక్కడ చిన్న దారి ఉంది కాబట్టి పైకి రావాల్సి వస్తుంది చూపెట్టడానికి. చెట్టు కనిపిస్తలేదు, మరి చచ్చిపోయింది. కొంచెం దూరం ఎక్కినందుకే ఎట్లా ఉందా. ఇప్పుడైతే మనం చెట్టు కాడికైతే వెళ్దాం. న్యాచురల్ షాంపూ చెట్టు అనమాట. అసలు ఎలా ఉందో చూడండి, జారుతుంది అనమాట, దిగటానికి అవకాశం లేదు. అబ్బా, ఎంత మీరు చూడండి ఎంత చీకటి ఉందో. అబ్బా, వచ్చాను కానీ అంతా చీడ పట్టిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇదే అనమాట న్యాచురల్ షాంపూ చెట్టు. అదే కుంకుడు చెట్టు అనమాట. ఈ చెట్లలో మీకు కనిపిస్తలే కానీ చాలా పెద్దదన్నమాట చెట్టు. చూడండి చాలా పెద్దది. ఇందులో ఈ చెట్లలో మీకైతే కలిసిపోయింది. ఈ కొమ్మ కూడా అదే, ఈ కొమ్మ కూడా అదే న్యాచురల్ షాంపూ చెట్టు అనమాట. ఒకసారి మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా చూడండి. ఇదనమాట న్యాచురల్ షాంపూ చెట్టు. చెట్టు అయితే మొదలు ఇది చూడండి, మొదలు ఇదే చెట్టు. మీకు అబద్ధం ఏం కాదు, నిజంగా చూసుకోండి. కాకపోతే ఆకు చీడ పెట్టింది చూడండి. చీడ పెట్టింది అనమాట. ఇదే అనమాట చీడ పెట్టిపోయింది మొత్తం. ఇదే న్యాచురల్ షాంపూ చెట్టు, కాకపోతే చీడ పెట్టింది, బాగా పురుగు పడ్డది. తర్వాత కొత్త ఈ ఆకంతా రాలేసి
కొత్త ఇగురు వస్తుంది అన్నమాట. అప్పుడు చాలా చిక్కగా కనిపిస్తుంది. ఇంకా 1-2 మంత్స్లో నీట్గా అవుతుంది అనమాట చెట్టు. మీకు అప్పుడు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. అప్పుడు ఒకసారి వీలైతే చూపిస్తాను. ఓకేనా.